హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబీ ఎడిట్స్. నేను మీ బాబీ. ఈరోజు ఈ వీడియోలో బ్యూటిఫుల్ లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియోని ఏ విధంగా ఎడిటింగ్ చేసుకుంటారో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, నేను యూజ్ చేసిన ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అంటే టెంప్లెట్, బోర్డర్స్, పిఎన్జీ అండ్ సాంగ్స్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని మీ ఇమేజెస్ పెట్టుకొని ఏ విధంగా ఎడిటింగ్ చేసుకుంటారో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ విధంగా ఎడిటింగ్ చేయాలి అంటే మీ ఫోన్లో కైన్మాస్టర్ ప్రో న్యూ వెర్షన్ అయితే ఉండాలి. మీ దగ్గర కైన్మాస్టర్ ప్రో న్యూ వెర్షన్ లేనట్లయితే నేను డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ 4.14.4 అండ్ కైన్మాస్టర్ 4.14.7 లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే డెమో చూద్దాం. డెమో చూసిన తర్వాత ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీతో ఉంటే చాలు గుర్తురావు. కాపీరైట్ ఇష్యూ వల్ల నేను పూర్తి సాంగ్ని అయితే వినిపించట్లేదు, కానీ మీకు ఇదే సాంగ్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. లేదా మీకు వేరే సాంగ్ కావాలి అని అనుకుంటే ఆ సాంగ్ అయినా తీసుకొని మీ ఇమేజెస్ పెట్టుకొని చాలా అద్భుతంగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకునే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి, నాకు సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, చిన్న కామెంట్ ఏదైనా సూపర్ అని నైస్ పెట్టండి. అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తుంది. ఇప్పుడు ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము. మీరు కైన్మాస్టర్ ఓపెన్ చేయడంతో ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ప్లస్ పై ట్యాప్ చేసి 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా అయితే వస్తుంది. సో ఫస్ట్ మీడియా మీద క్లిక్ చేసేసి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. ఈ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ని 30 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. నేను వాట్సాప్ స్టేటస్ ఎగ్జాంపుల్లో ఒక 30 సెకండ్స్ అయితే చూపిస్తున్నాను. సో ఒక 30 సెకండ్ తీసేసుకొని రెడ్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన టెంప్లెట్ని తీసుకోండి. టెంప్లెట్ని తీసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి హాఫ్ పక్కన పెద్ద కలర్ వైట్ బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఆ టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి. క్రోమాకీలోకి వెళ్ళి క్రోమాకీ ఎనేబుల్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజ్ అయితే తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి మీరు ఎవరి ఇమేజ్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజ్ ఈ విధంగా తీసుకొని క్రాపింగ్ సెలెక్ట్ చేసుకోండి. క్రాపింగ్ సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా బాక్స్లో పట్టేంత వరకు దాన్ని అయితే చిన్నగా అయితే చేసుకోండి. సో ఈ విధంగా చిన్నగా అయితే చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసేసి బాక్స్ దగ్గరికి తీసుకురండి. తీసుకొచ్చి పర్ఫెక్ట్గా బాక్స్లో పట్టేంత వరకు రొటేట్ చేయండి. రొటేట్ చేసి ఈ విధంగా పెట్టుకోండి. నేను చూపిస్తున్న విధంగా అయితే చేయండి. సో ఈ విధంగా చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసేసి సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేసేయండి. బ్లాక్ చేసేసి కొంచెం పెద్దగా చేసుకోండి. పర్ఫెక్ట్గా లేదు కదా, సో ఈ విధంగా కొంచెం పెద్దగా చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి వాట్సాప్ స్టేటస్ వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు అయితే ఎక్స్టెండ్ చేసేయండి. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసేసిన తర్వాత దీనికి సంబంధించిన 2 పిఎన్జీస్ని అయితే ఇచ్చాను, అవి అయితే తీసేసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి వాటిని అయితే తీసేసుకోండి. ఆ పిఎన్జీ ఫస్ట్ పిఎన్జీ తీసుకొని వితౌట్ యూ ఐఎమ్ నథింగ్ అని ఒక పిఎన్జీ ఇచ్చాను కదా, సో దాన్ని తీసుకోండి. కొంచెం పెద్ద చేసుకోండి. కొంచెం పెద్ద చేసుకొని పర్ఫెక్ట్గా ఇక్కడ ఉంచుకొని దీన్ని కూడా వాట్సాప్ స్టేటస్ వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళిపోయి ఇంకో పిఎన్జీని ఇచ్చాను, సో దాన్ని కూడా తీసేసుకోండి. కొంచెం చిన్నగా చేయండి. కొంచెం చిన్నగా చేసి ఇక్కడ పెట్టుకోండి. ఫీల్ ద జాయ్ ఆఫ్ లవ్ అని ఇంకో పిఎన్జీ ఇచ్చాను. సో ఈ 2 తీసుకొని ఇక్కడ పెట్టుకున్నారు కదా, ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికి సంబంధించిన ఒక సాంగ్ అయితే ఇచ్చాను, సో దాన్ని కూడా తీసుకోండి. ఆడియో మీద క్లిక్ చేసేయండి. ఫోల్డర్స్లోకి వెళ్ళిపోయి మీరు డౌన్లోడ్ చేసే దగ్గరికి వెళ్ళిపోయి ప్లస్ మీద ట్యాప్ చేసినట్లయితే ఆ ఆడియో సాంగ్ అనేది వీడియోకి ఇంపోర్ట్ అవుతుంది. ఒకసారి ప్లే చేసి చూసుకోండి. నేనైతే వాల్యూమ్ తగ్గించి ప్లే చేస్తున్నాను. సో చూశారు కదా, చాలా అద్భుతంగా ఈజీగా అయితే ఉంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. ఎక్స్పోర్ట్ అండ్ షేర్ ఆప్షన్లోకి వచ్చేస్తుంది. రెజల్యూషన్ 720లో పెట్టుకొని ఫ్రేమ్ రేట్ 30లో పెట్టుకొని బిట్ రేట్ 4 నుంచి 5 మధ్యలో అయితే ఉంచుకోవచ్చు. సో 4 నుంచి 5 మధ్యలో అయితే ఉంచుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు కూడా చాలా ఈజీగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ ఎడిటింగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.